హలో పీపుల్, ఈరోజు మా నాన్నమ్మ చేసే స్పెషల్ కిచిడి రెసిపీ మీకు ఎలా చేయాలో చెప్తాను. ఇది పొట్టు పెసరపప్పుతో చేసుకుంటాం అండ్ హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ పప్పుని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ పప్పు వేసుకొని అందులోకి ఒక 1 గ్లాస్ బియ్యం కూడా వేసి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఇంకా క్యారెట్, ఆలు, చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసేసి అవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న 2 గ్లాసెస్, 1 గ్లాస్ పొట్టు పెసరపప్పు అండ్ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ కి కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. అంతే, ఈజీగా కిచిడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు వేడి వేడి కిచిడిలో మనం నెయ్యి వేసుకొని అండ్ కొత్తగా పెట్టిన ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నాకు చాలా చాలా నచ్చిన రెసిపీ మా నాన్నమ్మ చేసే వాటిలో. తను కూడా టేస్ట్ చేసింది అండ్ తనకి కూడా చాలా బాగా నచ్చింది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్